హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే విత్ స్కిల్స్. ఈరోజు మనం హాలో స్క్వేర్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం పైథాన్లో. ఈ వీడియోలో మనం ఈ స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇక్కడ రౌండ్గా స్టార్స్ ఉంది, మధ్యలో ఖాళీ స్పేస్ ఉంది, అంటే ఇక్కడ హాలో స్క్వేర్లా ఉంది. కాబట్టి ఇక్కడ మనం n వాల్యూ 5 తీసుకుంటాం. n = 5 ఇచ్చేసి మళ్ళీ రోస్కి కండిషన్ రాస్తాం. ఫర్ రో ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అనేసి, అంటే రోస్ 1 నుంచి n వరకు ప్రింట్ అవ్వాలనేసి కండిషన్ ఇచ్చాం. అలానే కాలమ్స్ కూడా ప్రింట్ అయ్యాకి ఫర్ కాల్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అని ఇచ్చాం, అంటే కాలమ్స్ కూడా 1 నుంచి n వరకు ప్రింట్ అవ్వాలని ఇక్కడ కండిషన్ ఇచ్చాం. 2 స్టార్స్ ప్రింట్ అయ్యాకి ప్రింట్ ఆఫ్ స్టార్స్ end = స్పేసెస్ అని ఇస్తాం, అంటే ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలని ప్రింట్ కండిషన్ ఇచ్చాం. టోటల్ ప్రోగ్రామ్ ప్రింట్ అయ్యాకి ప్రింట్ ఆఫ్ అని ఇస్తాం. ఇలా ఇస్తేనే టోటల్ ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు టోటల్ స్క్వేర్ షేప్ స్టార్స్ ప్రింట్ అయ్యాయి. స్టార్స్ ప్రింట్ అవ్వకముందు మనం ఒక కండిషన్ ఇస్తాం. ఇఫ్ రో == 1 ఆర్ రో == n అని ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు రోస్ మాత్రమే టాప్లో బాటంలో మనకి స్టార్స్ ప్రింట్ అవుతాయి. మనకి సైడ్లో కూడా ప్రింట్ అయ్యాకి కాలమ్స్కి కాల్స్ == 1 ఆర్ కాల్స్ == n అని కండిషన్ ఇస్తాం. ఇప్పుడు మనకి టోటల్ స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకు స్టార్స్ ప్రింట్ అవ్వాలి, లేదంటే ప్రింట్ అవ్వకూడదు. కాబట్టి ఎల్ స్టేట్మెంట్లో ప్రింట్ ఆఫ్ స్పేసెస్ end = స్పేస్ అని ఇస్తాం. ఇప్పుడు స్టార్స్ ప్రింట్ అవ్వవు. ఇప్పుడు చూడండి, మనకి టోటల్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది హాలో స్క్వేర్ షేప్లో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన వీడియోని లైక్ చేసుకొని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్.